ఈ సమయం అంతా కూడా భారత రత్న అవార్డులు కాలం అనుకుంటా. ప్రతిసారి కూడా కొన్ని కాలాలు ఒక్కొక్క విషయాన్ని గురించి కేంద్రీకరిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇప్పుడు భారతరత్న అవార్డులు ఇచ్చినందుకు కొంతపాటి విమర్శ కూడా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వంలో ఉండి కూడా మరి పివి నరసింహరావు గారు కానీ లేకపోతే స్వామినాథన్ కానీ వారు భారతరత్న అవార్డు ఇవ్వకుండా ఈ ఎలక్షన్ ముందు సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయడం మూలంగా వారు ఈ అవార్డులు ఇచ్చారని. ఓకే, ఏదేమైనా సరే మొత్తానికి గుర్తింపు దక్కింది కదా, అది చాలు. మరి సౌత్ ఇండియాలో చెందినటువంటి బీజు పట్నాయక్, ఎన్టీ రామారావు, హెచ్డి దేవగౌడ, జయలలితకి మరి వారు కూడా మంచి సేవ చేశారు కదా. బీజు పట్నాయక్ అంటే కరప్షన్ లెస్ చీఫ్ మినిస్టర్ అంటే దేశం మొత్తంలో ఆయన ఒక్కడే కనిపిస్తాడు. అదేవిధంగా ఎన్టీ రామారావు ప్రఖ్యాత నాయకుడు, తెలుగుదేశ వ్యవస్థాపకుడు, తెలుగు వారి గౌరవాన్ని దేశంలో చాటిన వ్యక్తి. హెచ్డి దేవగౌడ, జయలలిత ఇక చెప్పనే అలువలేదు. మరి వీరు కూడా త్వరలో భారతరత్న అవార్డు వల్ల ప్రజలు కోరుతున్నారు.